రైట్ నల్గొండ మాది అశోక్ నగర్ ఆస్పిరెంట్ ఇక్కడనే ఉంటా. గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నా. ఈరోజు ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది నిరుద్యోగులు వచ్చి ప్రధానమైన డిమాండ్గా నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తాం. ఎందుకంటే సాయంత్రం ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రశ్నలు పెట్టి అశోక్ నగర్లో ధర్నా చౌక్ దగ్గర ఈరోజు వేలాది మందికి వచ్చి నిరుద్యోగులు నోటిఫికేషన్ ఆపండి, మాకు టైం వేయండి, ఉద్యోగాలు పడితే ఎక్కువ చేసినని చెప్తాడు. దయచేసి అదే కంటిన్యూ ఆల్రెడీ 60,000 ఇచ్చేసినాం, ఇంకా వేలాది నోటిఫికేషన్ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులు ధర్నా చౌక్ దగ్గర వచ్చి వేలాది మంది వచ్చి నిరుద్యోగులు నోటిఫికేషన్ ఆపండి అని చెప్పి నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు సాయంత్రమే మిస్గైడ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాటలు మాట్లాడలేదు. ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే మమ్మల్ని నిరుద్యోగుల్ని, ఈ ఆస్పిరెంట్ని, సిన్సియర్ విద్యార్థులని, నిరుద్యోగులందరినీ సాయంత్రానికి నిరుత్సాహపరిచేటట్టు రోజు మేము చదివేది కూడా ఈయన మాటలతో బాధపడేటట్టు చేస్తూ ఉన్నాం. ఈరోజు వేలాది మందిగా వచ్చి మేము డిమాండ్ చేసే ధర్నా చేసేది మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అని, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని. మీరు ఎన్నికల్లో ఏదైతే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిందో జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తా ఉన్నామన్నారు. మీరు కనీసం 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలనే మేము భర్తీ చేస్తా ఉన్నాం, డప్పట్లు కొడతా ఉన్నాము. ఈరోజు ఈ ధర్నా చౌక్ నుంచి వేలాది మంది నిరుద్యోగుల ప్రతినిధిగా ఇక ఈ మార్పు ఎట్లా ఉందనంటే, ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని, ఈ కాంగ్రెస్ని ఎందుకు నమ్మినామని ఇక్కడ వచ్చిన ప్రతి నిరుద్యోగి, ప్రతి ఆస్పిరెంట్ ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాటలు చేతలు ఏదో విధంగా ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విషయంలో కేవలం సంక్షేమం కూడా ఏం లేదు. నిరుద్యోగుల పక్షాన అయితే జీరో. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలని అపాయింట్మెంట్ సగం ఇచ్చారు, సగం ఇవ్వకుండా మేమే ఇచ్చినాం 60,000, దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి సాయంత్రం మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రిగా డబ్బు కొడతారు. అశోక్ నగర్ నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ ఆపండి ధర్నా చేసిన డబ్బులు కొడతారు. ఆయనకి ఎవరు గైడ్ చేస్తున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏమి ఇస్తుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం సమాచారం ఇస్తారో మాకు తెలియటం లేదు. మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసేది మాకు జాబ్ క్యాలెండర్ ఏది, నీ 2 లక్షల ఉద్యోగాలు ఏది, ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఏంది, రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి చిక్కడపల్లికి వచ్చి చెప్పిన హామీ ఏది, ఈ నిరుద్యోగుల ఆవేదన ఏదని మేము చెప్తా ఉంటే ఆయన వచ్చి నిరుద్యోగులు అశోక్ నగర్లో ధర్నాలు చేస్తుంది, నోటిఫికేషన్ ఆపండి అని, మేము దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు భర్తీ మేము చేశామని. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఏ ప్రతిపక్షం లేదు, ఏ అఖిల పక్షం లేదు. ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు స్వతహాగా వాళ్ళ ఆత్మగౌరవం, వానికి ఉద్యోగ హక్కుని సాధించడానికి వేళ్ల తరబడి 3, 4, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అశోక్ నగర్ చదివి, వివిధ గ్రామాల్లో చదివి, లైబ్రరీలో చదివి, వాళ్ళ ఆవేదనకి వాళ్ళకి వయసు కూడా దాటిపోతూ ఉంటే మా సమస్యని ప్రభుత్వం పట్టించుకోవాలని వస్తారు. కానీ ఈ ప్రతినిధుల వెనకాల, ఈ ఆస్పిరెంట్ వెనకాల, ఈ అశోక్ నగర్ నిరుద్యోగుల వెనకాల ఏ పార్టీ లేదు, ఏ అఖిల పక్షం లేదు, ఏ ప్రతిపక్షం లేదు. స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చారు. వేలాది మంది వస్తూ ఉంటే పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఈరోజు జిల్లాల నుంచి వచ్చిన ఆపేసారు, అశోక్ నగర్ నుంచి కూడా రాకుండా ఆపుతుర్రు. అదేవిధంగా వేలాది మంది వస్తే ఈరోజు మెసేజ్ పోతుంది కదా, వేలాది మంది నిరుద్యోగులు ధర్నా చేసారు ఉద్యోగాల కోసం, జాబ్ క్యాలెండర్ కోసం అని అది ప్రజలకి వెళ్లకుండా ఆపడానికి మమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటా ఉన్నారు. మా వెనకాల ఏ పార్టీ లేదు, స్వచ్ఛందంగా వచ్చారు, జిల్లాల నుంచి వచ్చారు. ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఒకటే డిమాండ్, ఒకటే విన్నపం, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో 1,00,000 మందితో ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో ధర్నా చేస్తాం. ఇక్కడ నుంచి నీ అసెంబ్లీని, నీ సచివాలయాన్ని, నీ క్యాంపు కార్యాలయానికి మేమేంటో చూపిస్తామని చెప్పేసి చెప్తాను. 64 స్థానాల్లో గెలిపించిన ఈ నిరుద్యోగులు మిమ్మల్ని 4 స్థానాల్లో పరిమితం చేయకపోతే, మిస్టర్ ముఖ్యమంత్రి 2018 ఎన్నికలు మర్చిపోయినావా? కొడంగల్లో నిన్ను చిత్తు ఓడించింది. రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని డిపాజిట్ లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా మేము ఓడిస్తాం. మమ్మల్ని అనుకూలంగా మీ ప్రభుత్వం మా నిరుద్యోగులు అనుకూలంగా వ్యవహరించండి. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని చులకన చేస్తూ, మా మనోభావాలు దెబ్బతీసేటట్టు మమ్మల్ని కించపరుస్తూ కనుక మీ ప్రతినిధులు మాట్లాడిరనుకో, మిమ్మల్ని రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్ రారు, గాంధీ భవన్లో, అక్కడ విద్యానగర్లను అక్కడెక్కడో కూర్చుంటాడు. సాయంత్రం ఒకడు వస్తాడు, వచ్చి ఆ నిరుద్యోగుల్లో అసలు నిరుద్యోగులే కాదు, వాళ్ళకి చదివే రాదు, మేము వాళ్ళ పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి, మా దగ్గర చెప్పులు ఉన్నాయని చెప్తాడు. మా దగ్గర స్టాండర్డ్ షూస్ ఉన్నాయి. అశోక్ నగర్లో 1,00,000 మంది స్టాండర్డ్ షూస్ ఉన్నాయి బిడ్డ. మా నిరుద్యోగ సోదరుల దగ్గర స్టాండర్డ్ చెప్పులు ఉన్నాయి. నీది ఒక్క చెప్పు, మాది వేలాది మంది చెప్పు. నీది ఒక్క షూ, మాది 1,00,000 మంది షూ. పిచ్చి మాటలు మాట్లాడద్దు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధివా, ప్రభుత్వ ప్రతినిధివా? ఏం మాట్లాడుతున్నావు? ఒక నిరుద్యోగుల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడతావా? ఒక నిరుద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయడం మాట్లాడుతున్నావా? బిడ్డ, అన్న, సోదర, మిత్రమా, మీ ప్రభుత్వం ఈరోజు పార్టీ ప్రభుత్వంలో ఉందంటే మా ప్రతినిధులు ఓటేసిరు. మా ప్రతినిధులు గ్రామాల్లోకి
ఢిల్లీలో మా ప్రతినిధులు ప్రచారం చేసిరు. ఏం మాట్లాడుతున్నా ఉన్నాం? పెయిడ్ ఆర్టిస్టులా? మేము ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నా? ఇక్కడ నిరుద్యోగులు కాదా? వీళ్ళు స్టూడెంట్స్ కాదా? ఇలాంటి మాటలు బంద్ చేయి. నువ్వు కాంగ్రెస్ ప్రతినిధి అయినా ప్రభుత్వ ప్రతినిధి అయినా నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల ప్రతినిధిగా, నిరుద్యోగుల సపోర్ట్గా మాట్లాడు. అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళకు పదవులు వచ్చినాయిగా. జయశంకర్ మన ఎమ్మెల్సీ కోదండరామ్ అన్న కానీ, బలమూరి వెంకటన్న కానీ, ఇంకా వాళ్ళెవరో మానవతరాయ్ అన్న కానీ, ఆ చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద రివాజ్ సార్ కానీ, వీళ్ళకి చిన్న చిన్న పదవులు వచ్చినాయి. ఏదో కార్పొరేషన్ పదవులు ఇచ్చగానే సైలెన్స్ అయిపోయారు. కొంతమంది పార్టీలు వచ్చి ప్రతిపక్ష జర్నలిస్టులు కానీ, మేధావులను కానీ పార్టీలు చేర్పించుకోరు. వాళ్ళు ఏదో విధంగా రివార్డ్స్ ఇస్తూ ఉన్నారు, చిన్న చిన్న పదవులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. ఈరోజు మా వెనకాల ఎవరు లేరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మాకు సపోర్ట్ లేదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్, మాకు సోషల్ మీడియా, మా సమస్యను చెప్పుకోవడానికి మేము వీడికి వస్తూ ఉన్నాం. ఆ మేధావులు సైలెన్స్ అయిపోయారు. అయినా మేధావులను చూసి మేము వాళ్ళని కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు గెలిపించలే. గత ప్రభుత్వం హామీ విఫలమైందని ఇలా నమ్మి గెలిపించినాం. వీళ్ళు విఫలమవుతారు. 64 నుంచి 4 స్థానాలు పరిమితం చేస్తాం. మాకు 2 లక్షలు భర్తీ చేయకపోతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, కామెంట్లు ఇవ్వకండి. అది మాత్రం చెప్తా ఉన్నాం. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అయితే ఈ మున్సిపాలిటీలో నేను శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా చేశానండి. గత 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఈ ప్రజావాణిలో లెటర్ ఇచ్చాను, సెక్రటరీ లెటర్ ఇచ్చాను, ఎంఏడి కూడా పోయాను. తిరగంగా మాకు ఆర్థిక శాఖ కొత్త మున్సిపాలిటీలు ఏర్పడినాయి కదా, అందులో పోస్టులు రిలీజ్ అయినాయి. అవి ఏం చేస్తే టీఎస్పీఎస్సీకి పంపించారు. టీఎస్పీఎస్సీకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ని అడుగుపోయి మేము వాళ్ళు చెప్తానే మేము వేస్తామని అంటున్నారు. వాళ్ళని అడుగుతాను జాబ్ క్యాలెండర్లు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మాకేంటంటే జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇవి ఒక 4-5 నెలలు పడుతుంది. ఈ 4-5 నెలల తర్వాత మళ్ళీ ఇస్తారో ఇవ్వరో వాళ్ళు. ఇక త్వరలో అంటున్నారు కానీ ఇప్పుడు నిరుద్యోగులకి నమ్మట్లేదు. నేను 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను. ఇప్పటికీ మన సెక్రటేరియట్ కానీ, ఎంఏడి కానీ ఈ ఆఫీసులు తిరుగుతూనే ఉన్నాను, లెటర్లు ఇస్తూనే ఉన్నా పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని. కానీ మాకు ఏంటంటే ఒకటే అంటే ఈ నోటిఫికేషన్ ఇస్తాం పలానా ఇప్పుడు ఒక డేటు మాకు మెన్షన్ చేస్తే మాకు నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉంటుంది. ఏవైతే ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి చెప్పారు కదా, లైక్ యూత్ డిక్లరేషన్ ఇస్తాను, 2 లాక్ బేరోజ్గారీ ఇస్తాను, ఇన్ని చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఇచ్చారు? కనీసం ఒక 6,000, 50,000 ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఏవైతే మీరు చేయలేదో ఆ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. దిస్ ఇస్ అవర్ ప్రైమరీ డిమాండ్ అండి. యా, ముఖ్యమంత్రి గారు చాలా చెప్తారండి. ఇంకో నెల ఆగితే ఇంకో మీటింగ్లో ఇంకో 10 లక్షల జాబ్లు ఇచ్చానని కూడా చెప్తారు ముఖ్యమంత్రి గారు. విచ్ ఇస్ నాట్ ట్రూ, విచ్ ఇస్ నోన్ టు ఎవ్రీ వన్. తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ అందరికీ తెలుసు. నిజంగా జాబ్లు ఇచ్చింటే ఇంతమంది ఎందుకు వస్తారు చెప్పండి? అది లేదండి, లేదు, నథింగ్ లైక్ దట్. వీ హ్యావ్ కమ్ హియర్ వాలంటరీలీ. వీళ్ళందరూ వాలంటరీగా మేము లైబ్రరీలకి అక్కడికి వెళ్ళి నేను కూడా స్వయంగా వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేసి వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ ఇఫ్ హీ ఈజ్ అ చీఫ్ మినిస్టర్. చేయాలి, చేయకపోతే ఉద్యమం ఆగదు, చేయాల్సిందే. జాబ్ క్యాలెండర్లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అనేది అక్టోబర్లో మెన్షన్ చేసినారు. ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది. మధ్యలోనేమో ఏమన్నారంటే ఎస్సీ వర్గీకరణ 4 నెలలు ఆపేసారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 3 నెలలు అయిపోయింది. ఇప్పటికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ అడిగితే మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 అని లింక్ పెడుతున్నారు. ఇంజనీరింగ్కి గ్రూప్ 1కి సంబంధం ఏంది? భూభారతి చట్టంలో 1000 డిప్యూటీ సర్వేర్ పోస్టులు ఫిల్ చేస్తామని 6 నెలల నుంచి చెప్తున్నారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఫిల్ చేస్తాం మమ్మల్ని ఇక్కడనే ఉంచుతున్నారు తప్ప ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. 80,000 నుంచి 1,00,000 మంది ఉన్నారండి మా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. 1000 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు, డిప్యూటీ సర్వేర్ నోటిఫికేషన్లు దానికి మేమే ఎలిజిబుల్ అన్నట్టు. ఇప్పటికి ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇన్ఛార్జీలను పెట్టి ఒక్కొక్క మండలికి 3-4 మండలికి ఒక్కొక్కరు పెట్టి మేనేజ్ చేస్తున్నారు. మా అవసరం అనేది భూభారతి చట్టంకి ఇప్పుడు అత్యవసరంగా అవసరం ఉన్నాయి సర్వేయర్ పోస్టులు. ఏ నోటిఫికేషన్ ఫిల్ చేయకుండా మమ్మల్ని ఎన్ని రోజులు అంటే వెయిట్ చేపిస్తారు? ఇట్లా ఎన్ని రోజులు ఆగాల మేము? గవర్నమెంట్కి వాళ్ళకి ఎలక్షన్స్ లేవు కదా. ఇప్పుడు మొన్నటి వరకు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు స్థానిక సంస్థలల్లో రైతు బంధు అవన్నీ ఇస్తున్నారు. మరి మాకు నిరుద్యోగులకు అయితే నోటిఫికేషన్లు వేయాలి కదా. ఆ రోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఊరూరిన తిరిగి ఓట్లు వేయించి గెలిపించినాము. వాళ్ళు గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారు. ఇప్పుడైనా గుర్తు తెచ్చుకొని మా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయాలని మేము కోరుతున్నాము.